హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్రస్తుతం మనం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి దగ్గర ఉన్నాం. సో తాడిపత్రి రాజకీయాలంటేనే రోజువారీగా మనం చూస్తూనే ఉన్నాం, చాలా కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జేసీ కుటుంబం వర్సెస్ అలాగే పెద్దిరెడ్డి గారు, ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. సో ప్రస్తుతం ఆ కాంట్రవర్సీ రాజకీయాలతో పాటు రీసెంట్గా సార్ చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం సంచలనమైంది. సో ఆ స్టేట్మెంట్ గురించి కూడా సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైన్, ఎవర్ గ్రీన్. ఎలా ఉంది సార్ తాడిపత్రి రాజకీయాలు? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగానే ఉంది కదా. మొన్న ఏదో నాకైతే ఈ తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ 3 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో నెలకొకసారో ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. గొడవ అనేది కాదు కానీ రాజకీయాల్లో ఎవరు ఉనికి వాడు కాపాడుకునే దానికి ప్రయత్నం అంతే. దీంట్లో పెద్దగా ఏం లేదు. ఇక్కడ గత 20-30 సంవత్సరాల నుండి ఒకే కుటుంబము ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం కానీ మున్సిపల్ చైర్మన్గా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ సారి మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఫస్ట్ సారి ఇక్కడ గెలవడం జరిగింది. వాళ్ళకు ఒక ఆలోచన ఏమంటే మా ఉనికి కోల్పోయినాము అనే బాధతోనే వాళ్ళు ఏదో ఒకటి కాంట్రవర్సీలు తీసుకొచ్చి ఆ ధర్నాలో ఇంకోయటం అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడము ఈ విధంగా జరుగుతుంది తప్ప ఇక్కడ ఏం పెద్ద మీరు కావాలంటే బేసిక్గా ఈ ప్రభుత్వం వచ్చినాక లాండ్ ఆర్డర్ విషయంలో మీరు అడగండి. మీరు పోయి స్టేషన్లో కానీ పబ్లిక్ని కానీ మీరు కనుక్కోండి. ప్రశాంతంగా ఉంది తాడిపత్రి అయితే. కానీ వాళ్ళ ఉనికి కోసం మాత్రమే అప్పుడప్పుడు ఏదో ఒకటి తెరలేపడము. ఆ తెరలేపినప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మేము కూడా మాట్లాడక తప్పదు. రీసెంట్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ మీరు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం, ఇవన్నీ ఏదో గొడవలు క్రియేట్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే మళ్ళీ ఈ పాత రాజకీయాలు లేకపోతే పాత ఫ్యాక్షనిజం ఇవన్నీ మళ్ళీ మొదలవుతున్నాయి తాడిపత్రిలో అన్న వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. అంటే నేను పోయి 3.5 సంవత్సరం అవుతుంది అన్నట్టు. కొన్ని అసత్య ఆరోపణలు అవి చేస్తా అంటే ఎందుకు చేస్తున్నామని మాట్లాడడానికి వినాం. అంతకుమించి గొడవ పడ్డానికి కాదు. ఎందుకంటే ఇవాళ వాటికి పోయినాక అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో నాకు తెలియదు. కానీ ఆ రోజైతే మేము పోయినాము, ఎవరు లేకపోతే మాట్లాడిచ్చి వచ్చేసాం. ఇవాళ అట్లుంటే ఆడుండే వాళ్ళ కార్యకర్తలను కొట్టిందాం కదా కారణం అయితే. కానీ హల్చల్ ఎందుకు చేయాల్సి వచ్చి? హల్చల్ ఏం చేస్తారు అంటే ఏరే వాళ్ళ ఇళ్ళకి ఎవరు ప్రత్యర్థుల ఇళ్ళకి పోరా. వాళ్ళు కూడా ఎలక్షన్లో వచ్చే గ్రామాలలోకి పోయినప్పుడు ప్రత్యర్థుల ఇంటికి కూడా పోతాంటారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారు, అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీల ఇళ్ళకి మేము కూడా పోతుంటాము. దాంట్లో తప్పే ఉంది అంటే వాళ్ళ ఇంట్లోకి పోయినంత మాత్రాన మేము ఏదో క్రైమ్ చేయడానికి పోయినామని ఆలోచన చేయడం అనేది తప్పు కదా. ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు జేసీ కుటుంబం అంటే మీకు ఎందుకు కనపడదు? బేసిక్లీ అంటే అది మీకు పాత కక్షలు ఆ ధోరణి ఏమన్నా ఉందా, లేకపోతే ప్రజెంట్ రాజకీయాల్లో వాళ్ళని ఎదుర్కోవడానికి చేస్తున్న ఎత్తుగడన? అంటే పాత కక్షలు అనేది రాజకీయంగా ఎప్పుడున్నట్టు ఉండదు ఆ కుటుంబానికి మాకు. అదైతే నేను ఏకోపిస్తా ఏ విషయంలో అయినా. కానీ ఎత్తుగడలు అనేది కన్నా వాళ్ళు చేసిన అరాచకాల మీద తిరగవడం అనేది మంచిది. ఏం చేశారు అరాచకాలు అంటున్నారు? కనుక్కోండి. ప్రజలను అగర్నిర్సం ఇబ్బందులు పెట్టేది. ఈరోజు కూడా మేము మున్సిపల్ ఫండ్స్ తీసుకొచ్చినాం అమృత స్కీమ్ కింద. కానీ ఇంకోటి 8 నెలలు అవుతుంది. అతను కౌన్సిల్లో చైర్మన్ నుండి ఏదో ఒకటి కొరువు పెట్టి పక్కనేస్తారు. అంటే ఈ అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేదానికి కోసమే ఈ స్కీమ్ తేడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ అభివృద్ధి ఎందుకు అంత జూనియర్ కాలేజీ నాడు నేడు కింద కాంపౌండ్ కడతా అంటే దాన్ని కోర్టుకు పోయి స్టే తెచ్చినాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా మేమే సొంత నిధులతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కడతా అంటే స్టేషన్ పోయి స్టే తీసుకొచ్చినాడు. ఇట్లా అనేక కార్యక్రమాల పైన అంటే కేవలం ఈ రాజకీయాలు లేకపోతే ఈ డెవలప్మెంట్ మాత్రమే గొడవలు అంతే కదా. ఆ పాత కక్షలు అయితే ఏం లేవు. అది ఒక భాగం అంతే తప్ప ఇప్పుడు ఎవరు ఉన్నారు ఫ్యాక్షన్ చేసేవాళ్ళు? ఫ్యాక్షన్ చేసేవాళ్ళు మాకు ఆలోచన ఉన్నా ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ చేసే సంస్కృతి కూడా ప్రజెంట్ పరిస్థితి లేదు. అవసరం నిమిత్తం రావచ్చేమో కానీ
వచ్చినప్పుడు అయితే దాన్ని ఫేస్ చేయకైతే తప్పదు. మీరు ఒక కార్యక్రమం చేస్తే అది నార్మల్ ప్రభుత్వ ప్రోగ్రామ్ లానే చేస్తారు తప్ప అంతే. గొడవ ప్రజలకు పెట్టుకోవాలి. అవసరమైన దానిపైన కానీ ఇక్కడ ఏదైనా మా కార్యకర్తలకు ఇబ్బంది ఉండే దానిపైన కానీ మేము ఫైట్ చేయకైతే తప్పదు, చేస్తాం కూడా. మరి ఎందుకు ఆయన మీద అన్ని కేసులు పెట్టించారు? అంటే నువ్వు ఏరే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తే తీసుకోమని ఎవరు చెప్పరు కదా. అతను అది కక్ష సాధింపు కదా. అంటే దొంగతనం చేస్తంటే తీసుకుపోనేను అనడం కక్ష సాధింప. అతను నాగాల్యాండ్కి పోయి BS3 BS4 వెహికల్ అక్కడ స్క్రాప్ చేసిన వెహికల్లను రిజిస్టర్ చేపి రోడ్డు మీద తిప్పి 4-5 ఇన్సూరెన్సులు పెట్టేసి అన్ని వెహికల్ 130, 140 వెహికల్ రోడ్డు మీద తిప్పుతుంటే అది చట్టరీత్యా నేరం కాదా? దాని మీద కేసులు పెడితే తప్ప? ఒక అధికార పార్టీలో ఉండి అతను చేసే దానిలకు ఇది తప్పు, దీనిపైన కేసులు ఏంటంటే విత్ ఎవిడెన్స్తో సహా నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే దానిపైన ఎంక్వైరీ చేసి కేసులు పెట్టారు. ఇంకా 30-40 లారీలు ఇంకా ఈ రోజు కూడా ట్రేస్ అవుట్ చేయలేకున్నారు. సామాన్యుని మీద అయితే కన్నా వాడిని తీసుకొచ్చి తాడుగేడు పోలీసులు వాళ్ళ రీతిలో వాళ్ళు చెప్తారు, కానీ ఇతన్ని ఏమన్నారు, కూర్చోబెడతారు, అడుగుతారు, మళ్ళీ పంపిస్తారు. కానీ మీరు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ మాట వింటుందన్నది అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్న మాట. పోలీస్ వ్యవస్థ మీరేది చెప్తే అదే వాళ్ళు ఫాలో అవుతున్నారు. మళ్ళీ 30 లారీలు ఏంటికి కానీ ట్రేస్ అవుట్ చేయలేకున్నారు. మళ్ళీ ప్రభాకర్ని తీసుకొచ్చి ఏంటికి కానీ దాన్ని రికవర్ చేయలేకున్నారు. పోలీస్ వ్యవస్థ నేను చెప్పినట్లు వింటా అంటే ఏంటి కానీ రికవర్ చేయలేకున్నారు. పోలీస్ వ్యవస్థ నేను చెప్పినట్లు వింటా అంటే అతను ఇన్ని రోజులు తాడిపత్రిలో రాజకీయాలు కూడా చేయలేడు. ఎట్లా చేస్తారయ్యా? పోలీసులు ఒక రాజకీయ పార్టీకి అండదండలు ఉంటే ఎట్లా చేస్తారు? పోలీసు అనేది వాళ్ళు చట్టపరంగా న్యాయంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తా అంటారు తప్ప నేను చెప్తాను ఇంకోరు చెప్తాను పోలీసు వ్యవస్థ చేస్తా అంటే అధికారులు ఏ అధికారైనా చేస్తా అంటే ఇంకా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏంటుకుంటారు చెప్పు? ఇప్పుడు మీ ప్రభుత్వం మీరున్నారు, ఈవెన్ మీరు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు, సో ఎంతో కొంత మీకైతే కొంచెం ఫేవర్గానే ఉంటారు కదా. ఉంటారని నేను చెప్పనే. ఏంటికి మేము కూడా ఏమి అడ్డదారులలో పోయి ఏదంటే అది చేయం కదా. ప్రజలకు అవసరమైనవి చేయమని చెప్తాము, లేకపోతే దానిపైన ఎంక్వైరీ చేసి దాన్ని చూసి పర్సూ చేయమంటాం. మాకు కావాల్సిన వాడైతే పర్సూ చేయమంటాం, వాళ్ళు వచ్చి అడిగితే, లేకపోతే ఊరుకుంటాం అంతే. దీంట్లో పెద్దగా ఏందుంటుంది? ఎందుకంటే జేసీ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసి వాళ్ళని మొత్తాన్ని రాజకీయంగా ఎదగనీయకుండా లేకపోతే రాజకీయంలోనే ఉండనీయకుండా అన్నది మీ ప్లాన్ అనుకోవచ్చా? ఎట్లా అనుకుంటారు? అది రాజకీయాలు ఎవడైనా చేయొచ్చు, సామాన్యుడు కూడా చేయొచ్చు. ఇప్పుడు మీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే మీరు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి దివాకర్ బస్సులన్నీ క్లోజ్ చేయించేశారు. రోడ్డు మీద ఒక్క బస్సు కూడా లేదు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అది వాళ్ళకు. నేను రికార్డ్ ఎవిడెన్స్తో సహా ప్రతి ఒక్కటి నేను టేబుల్ మీద పెట్టిన తర్వాతనే దాని చర్యలు తీసుకున్నారు. గతంలో ఒక వెహికల్కు 4 నెంబర్లు వేసేది, అవే బస్సులు తిప్పేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రూవ్ చేయగలిగినాము వీళ్ళు దొంగలు ఎప్పుడు నుంటో వాళ్ళు. ఇదంతా నేను చెప్పేది కాదు, అది ఆర్టీఓ ఆఫీస్లోకి పోతే ఎవరైనా చెప్పగలుగుతారు. ప్రజలు ఏం అనవసరం కేసులు పెడతాంటే వాళ్ళకు కూడా కోర్టులు ఉన్నాయి, చట్టం అనేది ఒకటి ఉంది, పోయి చేసిండ్రు. వాళ్ళు ఈ లారీలు స్క్రాప్ లారీ ఛాసీలు తీసుకొచ్చి బస్సు ఛాసీలు కట్టేయడము, యాదాన్లో అది తిప్పడము చేయడం. ఈరోజు కూడా 30 లారీలు ఉన్నాయి, ఇంకా టిప్పర్లో అవి బస్సులో ఏందో నాకు తెలియదు, కానీ 30 వెహికల్ ఇంకా సీజ్ చేయలే. ఇప్పుడు మా కార్యకర్తలందరూ భయపడతారు. ఈ దీనిలతో ఎలక్షన్ దగ్గరికి వస్తుంటాయి, మేము మోటార్ సైకిళ్ళలో ఏడన్నా వస్తుంటే గుద్ది చంపుతాడేమో అనేది పెద్ద అభియోగం ఉంది. అలా చేసే పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు ఉండొచ్చు కూడా కదా. గతంలోనే వాళ్ళు ఎప్పుడో రాజకీయ ఫ్యాక్షన్ అవన్నీ వదిలేసామన్నది వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్తున్నాం. అంటే యూత్లో ఫ్యాక్షన్ చేస్తాడనే అభియోగమా? మేము చేస్తున్నావా? ఇప్పుడేమో మీ మీద అదేగా చెప్తున్నారు. మొన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, 4 నెలల తర్వాత మళ్ళీ మొదలెడతాను. దాన్ని క్లియర్ గా చెప్పు. ఏ 4 నెలల తర్వాత? ఎలక్షన్లు అయిపోయినాక ఒక ప్రచారణ అనేది రాజకీయాల్లో అవసరము. రైతు వ్యవసాయంలో చీడ పురుగులు ఉంటే ఏ విధంగా ఫర్టిలైజర్ ఇది చేసి ఫెర్టిసైడ్ చేసి దాన్ని నివారిస్తారు. రాజకీయాల్లో కూడా చాలా మంది క్రైమ్ చేస్తారు, విపరీతమైనవి ఉన్నాయి.
అడ్డం వచ్చిన వాళ్ళంతా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పైన ప్రచారణ చేస్తా అని చెప్పినాం. ఏం మేము కత్తి తీసుకొని చంపుతా అని చెప్పలేదే. కానీ బయట ప్రొజెక్ట్ అయింది మాత్రం మీరు మళ్ళీ 4 అభిప్రాయాలు ఒక విధంగా ఉంటాయి. 4 months తర్వాత మీరు మళ్ళీ ఫ్యాక్షనిజం మొదలు పెడతారంటే ఫ్యాక్షనిజం నేను మొదలు పెడతానులే, ప్రచారణ మొదలు పెడతా అని చెప్పిన. మీరు కావాలంటే వీడియో చూపిస్తా. మీరు మీ మైలేజ్ కోసం మీ మీడియా వాళ్ళు రకరకాల కారణాలతో రకరకాలుగా వేసుకున్నారు. అంటే ఫ్యాక్షనిజం మొదలెట్టే ఆలోచన అయితే మీకు లేదు. అది ఎట్లా చెప్తావు? అది సందర్భాంతం రావచ్చు, రాకపోవచ్చు. సో మరి ఫ్యాక్షనిజం మొదలెట్టే ఆలోచన అయితే ఇంకా స్టిల్ ఉంది మైండ్లో? లేదు, అది అవసరం నిమిత్తం. ఇప్పుడు నిన్ను ఎవరైనా కొడతారు, నువ్వు తిరగబడకోకుండా నెట్టుకుంటావా? తిరగబడతాం. మళ్ళీ తిరగబడను అని నువ్వేం చెప్పగలుగుతావా? అట్లా చెప్పలేవు కదా. నేను కూడా అంతే. నా ఇందుకు ఎవరన్నా దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు నా సేఫ్టీ కోసమో లేకపోతే నా ఉనికి కోసమో నేను చేస్తా అని చెప్తాను కదా. చేయనని ఎక్కడే కానీ ఎప్పుడే కానీ నేను చెప్పడంలే. అవసరం నిమిత్తము ఆ టయానికి ఆ పరిస్థితులు బట్టి ఏది అనుకూలించితే దాని ప్రకారం నడుచుకుంటాను. ఊహిస్తున్నారా లైక్ ఇప్పుడు 4 months తర్వాత నా మీద అటాక్ జరగవచ్చు, నా ప్రభుత్వం మారితే నా మీద అటాక్ జరగవచ్చు అనే ఒక ఏమన్నా ప్రచారణ చేయాలా అనేది ఉంది రాజకీయాల్లో. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాక్షనిజం అనేది ప్రచారణ చేసిన. ఎక్కడే కానీ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని గ్రామాలలో చెప్పిన. ప్రతి మీటింగ్లో నేను చెప్తా వస్తాను. అందుకే ఈరోజు తాడిపత్రి ప్రశాంతంగా ఉందని చెప్తా. ఏంటి చెప్తా అంటే గర్వంగా చెప్తాను. నేను చెప్పిండేది కూడా కదే, ప్రక్షాళన చేస్తా అని. ఒక రైతు పంటను ఏ విధంగా కాపాడుకుంటాడో రాజకీయాల్లో కూడా ప్రచారణ అవసరము, ప్రచారణ చేస్తా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అని చెప్పిన. అంటే మీరు కేవలం ఒక వ్యక్తినో ఒక ఫ్యామిలీనో టార్గెట్ పెట్టుకొని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కనబడుతుంది. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయం అయితే అది కాదు, మీ అభిప్రాయం అయితే అదే అనుకోండి, నాకే అభ్యంతరం లేదు. జేసీ ఫ్యామిలీని లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని 4 months తర్వాత అంతు చూస్తానన్న వేలో మీరు స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అదే కదా నేను చెప్తాను. ఒకరి అభిప్రాయాలు ఒక విధంగా ఉంటాయి. ఎవరి అభిప్రాయం కొద్దీ వాడు మలుచుకుంటా అంటాడు. నా అభిప్రాయం అది కాదని నేను మలుచుకుంటా అంటా. మీకు అది మీ అభిప్రాయం అదని మీరు మలుచుకుంటారు. దాంట్లో నాకు అభ్యంతరం లేదే. నేను చెప్తాను కదా, నేను మాట్లాడిన మాటలకు అన్ని దానిలో కట్టుబడి ఉంటా. ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ. కానీ ఎవరెవరు అభిప్రాయాల కొద్దీ వాళ్ళు మలుచుకునే దాంట్లో నేను దానికి బాధ్యుని కూడా కాదు. లైక్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అన్నది ఇలాంటి మాటలు భయపెట్టడానికా లేకపోతే భయపడి ఇచ్చిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చా? ఎట్లా అనుకో, ఏ రకంగా అనుకోవచ్చు? ఏ విధంగా అనుకోండి. నేను భయపడే ఇచ్చిన అనుకోండి, లేకపోతే భయపెట్టాకే ఇచ్చిన అనుకోండి. ఏ విధంగా అంటే పబ్లిక్లో ఒకరు ఒక విధంగా అనుకుంటా అంటారు. దానికి మనం బాధ్యులం కాదు. పోనీ మీరే ఉద్దేశంతో అన్నారు? భయపెట్టడానికేనా? ఏ విధంగా నన్ను అనుకోండి అని చెప్తాను కదా. నేను ఏ విధంగా అనుకుంటే నాకైతే అభ్యంతరం లేదు. అంటే నేను అంటాను సార్, మీరు చాలా రాజకీయాలు చూసి వచ్చారు, ఫ్యాక్షన్ రాజకీయాలు, చాలా కేసులు ఇవన్నీ చూసి బయటకు వచ్చేసి ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నారు. ఎమ్మెల్యేగా మంచి అవకాశం వచ్చింది, ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తుంది కూడా. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇవన్నీ చూసి వచ్చిన వ్యక్తి మళ్ళీ సడన్గా ఎందుకు ఆ ఎరలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు స్టిల్ అర్థం కాని పరిస్థితి. నేను వెళ్ళాలని అనుకోలేదే. అవసరం నిమిత్తము ఏదన్నా నేను ఇబ్బందో నా కార్యకర్తలో నాయకులు ఇబ్బంది పడేటప్పుడు తప్పదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా సార్, మీకేమి ఇబ్బందులు వస్తున్నాయి? ఏంటికి రాదు, ఎందుకు వస్తున్నాయి? రాత్రి ఒక క్రైమ్ చేసినారు ఇక్కడ. అది జేసీ వర్గీయులే క్రైమ్ చేసింది. అది చంపినారు, హత్య జరిగింది. ఓకే, దానిలో ఏముంది చెప్పు? అతను పెంచి పోషిస్తారు ఈ మటక గ్యామ్లింగ్. వాళ్ళు అవన్నీ వదిలేసామని వాళ్ళు చెప్తున్నారు కదా. మళ్ళీ ఇంకా ఎట్లా దొరుకుతుండే? దొరికిన వాళ్ళంతా వాళ్ళు అనుచరులే కదా. సో వాళ్ళైతే కంప్లీట్గా వదిలేయలేదు. తగ్గింది అని నేను చెప్పగలుగుతా. మేము అధికారంలోకి వచ్చినాక తగ్గింది. అంటే అక్రమాలు చేసేవాళ్ళు కానీ ఏదన్నా ఒక ఆలోచన ఉన్నోడు ఇంకో దారి ఎత్తుకుతుంటాడు. ఒక వ్యాపారం చేసేవాడు దాన్ని ఎట్లా మనం డెలివరీ ఇవ్వాలనేది ఆలోచన చేస్తుంటారు. రకరకాల కారణాలతో దాన్ని డెలివరీ ఇస్తుంటాడు. ఆ విధంగానే ఈ మటక అనేది తాడిపత్రిలో కొద్ది వరకు ప్రచారణ అయింది. నేను కాలేదని చెప్పలేదు కానీ 70% అయింది. మీరు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఇంకా 30% ఎట్లుంది. దాన్ని ఏమంటే ఈ సెల్లుల ద్వారానో లేకపోతే ఒక యాప్ దాన్ని చేసుకొని రకరకాలలో పోతాంటారు. ఇంకా దాన్ని నీవు కనిపెట్టలేవు, నేను కనిపెట్టలేను, ఎవరికి అధికారులు కూడా వరకు మనం అధికారుల మీద రాజకీయాల కోసం నిందలు వేయాల్సిందే తప్ప అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. జేసీ కుటుంబానికి ఇప్పుడు తాడిపత్రిలో గెలిచే అవకాశం లేదంటారా ఇప్పుడు రాబోయే ఎన్నికలు? నేనైతే ఎమ్మెల్యే మళ్ళీ అవుతా అనుకుంటున్నా.
ఖచ్చితంగా మీరు. డెఫినెట్గా కానీ పోయినసారి మున్సిపల్లో వాళ్ళు ఎలా గెలిచారు సార్? మరి ప్రజలు మద్దతు అటువైపు ఉన్నట్టే కదా, జేసీ కుటుంబానికి ఉన్నట్టే కదా ప్రజల మద్దతు. ఇంట్లో లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చేళ్ళకి ఎట్లుంటుందంటే ఒకటే వర్గంలో ఒకరికి టికెట్ ఇచ్చే ఒకరికి నాకు వాళ్ళకి వ్యత్యాసం అంటే 30 సంవత్సరాల్లో ఇక్కడ 1-2 తప్ప కౌన్సిలర్లు ఎప్పుడు కూడా మెజార్టీ వచ్చిండట్లేదు. మాకు వాళ్ళకు ఇద్దరే కౌన్సిలర్లు తేడా, ఒకరు సిపిఐ ఒకరు ఇండిపెండెంట్లు కలుపుకున్నారు, లేకపోతే సమానంగా వచ్చినాం. ఇప్పుడు మీ రెండు కుటుంబాల మధ్య వైరం ఎప్పుడు ఆగొచ్చు అంటారు? ఈ గొడవలు ఎప్పుడు ఆగుతాయి? కాంట్రవర్సీ ఎప్పుడు ఆగుతుంది? మీరే పోయి మాట్లాడండి, అతను ఎప్పుడు ఆగుతుందంటే అప్పుడు ఆగి నిలబెడతాం. ఒకరు అనుకుంటే నిలబడేది కాదు. అది రెండు పక్కల నుండి ఇద్దరు ఆలోచనలు కూడా ఒకటే విధంగా ఉండి ఆ విధంగా ఉంటే ఆగచ్చేమో. కానీ ఒకరి ఆలోచన ఒక విధంగా ఉండి ఇంకొకరు ఆలోచన ఇంకో విధంగా ఇప్పుడు దీనికి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు, కొనసాగుతూనే ఉంటుంది. అదే కదా దాని అభిప్రాయం. ఫుల్ స్టాప్ లేదంటే కొనసాగుతుందనే కదా. ఇద్దరు అభిప్రాయాలు ఒక విధంగా ఉండాలా, ఎందుకు సర్దుకుందాము అనేది. నాకు వెనుకుండి అవతల వ్యక్తికి లేకపోతే ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది చెప్పు. అలా ఇద్దరికి నాకు తెలిసి ఇప్పుడు ఇలా అనుకుంటారు కానీ ఇద్దరు మంచి స్నేహభావంతో ఉన్న వ్యక్తుల్లానే కనిపిస్తారు. అవునా? నిజమైనా సరే ఇద్దరికి మంచి యాడ డిన్నర్ చేసినాము చూసి చెప్తే, యాడ డిన్నర్ చేసినాము యాడ బ్రేక్ఫాస్ట్ చేసినాము కాదు చెప్తే మంచి స్నేహభావం ఆ కల్చర్ తెచ్చుకోవాలని అయితే ఏం లేదా? స్నేహంగా ఉండాలి అని నేను అదే కదా చెప్పేది. ఒకరు అనుకుంటే కాదు ఇద్దరు అనుకోవాలా అనేది. ఒకడు మూర్ఖుడు అయితే దాన్ని ఎవరు ఏం చేయలేరు. మీకైతే ఆలోచన ఉంది, ఉండకపోతే నేను ఇంత శాంతియుతంగా ఎంటుకుంటాను.